యేసుక్రీస్తు పేరిట బండ్లపాల గ్రామ కాపురస్తులకి మా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు లోకరక్షకులను ప్రకటించడానికి వచ్చిన ఈ గ్రామ ప్రజలు దీవింపబడతారుగాక. నా పేరు పద్మజ్యోతి. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. యేసుక్రీస్తు నా 16 సంవత్సరాలు పిలిచిన నా కులమని చెప్పి నేను ఆయన వ్యతిరేకించాను, కానీ కట్లు కట్టి గాయపరిచి నా జీవితాన్ని స్థిరపరిచి మరలా తనలో నన్ను ఫలింపజేసిన దేవుడు గొప్పవాడు. ఆయన మతాలకి దేవుడు కాదు, పరివర్తనకి మారు మనసుకి దేవుడై ఉన్నాడు. అనేక సార్లు నేను మరణానికి వెళ్ళాను. క్యాన్సర్ నుంచి నన్ను ప్రభు విడిపించారు. నా ఒళ్ళు కాల్చుకున్నప్పుడు నన్ను బ్రతికించారు. అలాగే నేను యాక్సిడెంట్లో చనిపోవలసి నన్ను బ్రతికించారు. నా చిన్న కుమారుని కూడా మరణం నుంచి బ్రతికించారు. కాబట్టి మేము వచ్చింది మిమ్మల్ని బలవంతం పెట్టడానికి కాదు, కానీ నిజదేవుడు ఎవరో తెలియచెప్పడానికి వచ్చాం. ఈయన కులాలకి మతాలకి దేవుడు కాదు, మనసు మార్చడానికి సత్యములోకి నడిపించడానికి ఆయన లోకరక్షకుడుగా వచ్చాడు. ఎందరైతే తన నామమును అంగీకరిస్తారో వారు దైవములని దైవ కుమారులను పిలుస్తున్నారు. కాబట్టి ఈ గ్రామ కాపురస్తులందరూ కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని, మీ గ్రామముని, గ్రామ ప్రజల్ని ప్రభు దీవించి ఆస్వాదించును గాక. పెట్టేశారు. మా పెద్ద బావ గారు విజయనగరంలో ఉంటారు. ఆయన 2023 సంవత్సరాలు బైబిల్ కాల్చేశారు. ఆ రాత్రి కాలమే ప్రభు వారిని దర్శించారు. ఇప్పుడు వారిని మార్చారు. విజయనగరం, శ్రీకాకుళం పట్టణాల్లో సువార్థికుడుగా అనేక చోట్ల ఆయన్ని సువార్త ప్రకటించే సువార్థికుడుగా చేశాడు. దేవుడు చాలా గొప్పవాడు. వాక్యం చెప్తున్నది, ఆది నుండి వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. ఆ దేవుడు యోహాన్లోకి వచ్చేసరికి చెప్తున్నాడు, ఆ వాక్యము లోక శరీరధారిగా వచ్చే మన మధ్యన నివసించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దేన్ని ఆశించలేదు, కానీ మన పాపమును ఆశించి పరివర్తన లేని మనకి పరివర్తన ఇచ్చుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన నిజ దేవుడని మీరందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట కోరుకుని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించడము ప్రభుకి ఇష్టం లేదు. అందుకు ప్రతి ఆత్మ రక్షింపబడాలని, మా ప్రాంతంలో మేము సుఖంగా ఉండవలసి వచ్చినను ఏ ఒక్క ఆత్మ నశించుకోకూడదని మీ అందరినీ కూడా మార్చుటకు మేము ప్రయత్నం చేస్తున్నాము. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నేను మారినట్లు మీరందరూ మారాలని, నిజదేవుని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.